ఆగండి అంటే ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే నీవేది రాసిస్తావో అది నీది ఉంటుందా. కానీ ఫేక్ నీవు అబద్ధం చెప్పినవా కిటనండి, నీవు అబద్ధం చెప్పినవా నిజం చెప్పినవా వీటన్ని మళ్ళా రెక్టిఫై చేస్తారుగా. ఓకే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాసిచ్చిండన్న. అవును, నేను రాశాను, మీరు రాశారు, అందరు రాసిండ్రు. వీటన్నిటిని అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత ఇదే లిస్టు మొన్న పెట్టిందా, మన గ్రామ సభలో పెట్టింది. ఒకరి పేర్లు ఎవరు ఎగలేదు, అందరు ఎవరెవరైతే పెట్టి రాసిచ్చిండ్రు వీటన్నిటిని ఆడ ముందర పెట్టుకున్నారు. అంటే ఇంటికి దిగి రాసిచ్చినవే. అయితే చాలా మంది ఏమనుకుంటారు ఇదేంది సెలక్షన్ అనుకుంటారు, కానీ సెలక్షన్ కాదు అది. అయితే సెలక్షన్ చాలా మంది ఏమనుకుంటారంటే మన పేర్లు చూసేవారు చదివేవరకల్లా అంటే వాళ్ళు వచ్చి ఈ వార్డులో ఇంతమంది దిగినరు, ఇంతమందికి ఇండ్లు లేవని పేర్లు వచ్చినాయి, ఇంకెవరైనా మిస్ అయితే వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పారు. అయిందా? రేపు మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఊర్లలో. ఈ ఇందిరమ్మ కమిటీ ఆఫీసర్ వీళ్ళందరూ కూర్చుంటారు. ఇది ఏది కరెక్ట్ ఉంది ఏది కరెక్ట్ లేదనేది. ఇప్పుడు సపోజ్ నేను ఇల్లు లేదని రాసింటా, ఈ నిజంగా ఇల్లు ఉందా లేదా ఆ గ్రామస్తులకు తెలుస్తుంది కదా. అందరూ ఉంటారు దాంట్లో. ఇప్పుడు అందరూ ఆల్ పార్టీస్ ఉంటాయి ఆడ. సరే ఇందిరమ్మ కమిటీ చేసిన వాళ్ళు 5 మంది కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పింది ఏం కాదు కదా. ఇంకొకటి మేము క్లియర్ కట్గా చెప్తున్నాం, ఫస్ట్ బొత్తిగా లేనోడు సొంత జాగు ఉన్నోడు అదే వాళ్ళని ఎలా గుర్తిస్తున్నారు అనేది అదే కదా. ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఇప్పుడు సపోజ్కి ఒక ఇల్లు ఉంటుంది, అలా ఖాళీ జాగా ఉంటుంది, ఆకిలి అదంతా ఇల్లు పడిపోయింది, దాన్ని తీసేస్తారు. ఇక ఆ ప్లేస్ ఉన్నదానికి బొత్తి ఇల్లు మొత్తం డెమాన్స్లు అయిపోయింది, మొత్తం కూలిపోయింది, ఈయనకి ఇస్తారు సెలెక్ట్ ఫస్ట్. అంటే ఇంకోటి వీనికి 40 గజాలు 50 గజాల జాగా ఉంది, ఒక 3-4 అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముడు అన్నకు ఉంది, ఇంకోనికి ఉంది, ఇంకోనికి లేదు. అరే నీ సొంత జాగా ఉందా? ఉంది. గతంలో ఇచ్చింటారు కదా ప్లాట్లు, ఇందిరమ్మ ఇచ్చిన ప్లాట్లు రామారావు ఇచ్చిన ఉంటాయి. 70 గజాలు ఇప్పుడు ఇచ్చారు, ఉన్నారు కదా ఆల్రెడీ ఉన్నాయి. 60 గజాలు ఉన్నాయి. దాన్ని చూపెడితే దాని ముందు దిగుతారు వీళ్ళు ఫోటో. అంటే సొంత జాగా ఉన్నది మొదటి ప్రిఫరెన్స్. ఆ తర్వాత సొంత జాగా లేనప్పుడు దాన్ని కొనాలి మళ్ళీ గవర్నమెంటే. ఆ ఊరు పక్కన ఏదైనా గవర్నమెంట్ భూమి ఉందా లేకపోతే ఏదైనా రైతుది ఉందా దాన్ని కొని మళ్ళీ ఈ ప్లాట్లకు ఇవ్వాలి. అక్కడ మళ్ళీ వాళ్ళందరికీ ఎవరైతే ఇంకా మిగతా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఇక్కడ లేనోళ్ళకు భూమి ఉంది, ఇల్లు లేదు. ఇంకోటి పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు సపరేట్ కుటుంబం అవుతుంది కనుక వాళ్ళని సపరేట్గా దిగమంటున్నాం మేము. రేషన్ కార్డు ఇచ్చేది కూడా వాళ్ళకి లేకుంటుంది. అయితే ఇంకోటి కొన్ని రేషన్ కార్డ్స్లలో కొంతమంది పేర్లు మిస్ అయిపోయినాయి ఉన్నాయి. దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళని కూడా మళ్ళీ మిగిలిన వాళ్ళు ఉంటే ఎవరైనా యాడ్ చేయండి. మళ్ళీ ఆ లిస్టు కూడా తీసుకుంటున్నాం. రేషన్ కార్డులో మా ఇంట్లో మా అమ్మది మిస్ అయింది, లేకపోతే మా చెల్లిది మిస్ అయింది, లేకపోతే మా అన్నది మిస్ అయింది అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళందరి టీము పాత రేషన్ కార్డులనే కానీ ఈ టీమును మళ్ళీ యాడ్ చేస్తారు. కానీ మొన్న మేము వెళ్ళాం సార్, మేము ఒక నియోజకవర్గానికి వెళ్ళాము, ఇంద్రేశమైన నియోజకవర్గానికి వెళ్ళాము. అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతూ మాకు చెప్పాడు, మాకు బయట ఇచ్చాడు. సార్ ఇక సార్ నేను అప్లికేషన్ పట్టుకుని తిరుగుతున్నాను, కానీ పాత రేషన్ కార్డు ఉంటేనే కొత్త రేషన్ కార్డుకు అర్హులు. తప్పదు, అది తప్పదు. అంటే నేను ఏమంటున్నాను, పాత రేషన్ కార్డు ఉంది. ఇప్పుడు సపోజ్కు నేను ఉన్నాను, నాకు పెళ్లి కాక మునుపు నేను మా అమ్మ నాన్న వాళ్ళ రేషన్ కార్డులో ఉన్నా, నాకు పెళ్ళి అయింది. ఇప్పుడు నేను సపరేట్ రేషన్ కార్డు కావాలి, నా పేరు అందులో కట్ కావాలి, ఇందులో సపరేట్ నా భార్యతో నా పేరుతో ఇక్కడ సపరేట్ రేషన్ కార్డు వస్తుంది. దాని రిఫరెన్స్ వాళ్ళ అధికారులు అడుగుతున్నారని చెప్తున్నారు. అవును, మరి దాంట్లో ఉన్నవా లేవా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఇప్పుడు నీది ఉంటుంది కదా, నీవు ఫ్యామిలీ ట్రీ ఉంటుంది కదా నీది, ఆ ఫ్యామిలీ ట్రీ ప్రకారం నువ్వు దాంట్లో ఉన్నావు. సరే నీకు పెళ్ళి అయింది, ఇప్పుడు కొత్తగా ఇల్లు పక్కకి వెళ్ళిపోతున్నావు, నీకు 50 గజాలు కావాలి జాగా, ఇల్లు కావాలి నీకు, పెళ్ళి అయినోడికి కావాలి, నీకు ఇల్లు ఇవ్వాలి, నేను రేషన్ కార్డు కూడా ఇవ్వాలి, కనుక దాంట్లో కట్ అవుతావు నువ్వు. ఇవన్నీ జరుగుతాయి. ఇంకొకటి మొట్టమొదట క్లియర్ కట్గా చెప్తున్నాము, పార్టీలకు అతీతంగా పార్టీలు ఇక్కడ లేవు. బొత్తిగా ఇల్లు లేనోడికి నెంబర్ 1 సెలెక్ట్ అండి. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడనండి, మీరు అటువంటిప్పుడు మన ఇందిరమ్మ కమిటీ ఎందుకు పెట్టిరంటారు. ఇప్పుడు మేమంటున్నాం అంటే మా గ్రామంలో పనిచేసే కార్యకర్తలు ఉంటారు. మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు వీడు మనకు ఓటేసిందా ఓటేయలేదని, దట్ ఈజ్ పవర్ పాలిటిక్స్లో ఇవన్నీ కంటిన్యూ ప్రాసెస్లో పోతుంది. అయితే ఉండదు కదా. అయితే ఇదేం చేస్తారంటే, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు సపోజ్కు అన్న టీఆర్ఎస్ ఉన్నాడు, గ్రామంలో టీఆర్ఎస్ ఓటర్స్ వీళ్ళకి తెలుసు, ఎవరు టీఆర్ఎస్ ఇండ్లు ఏవి, కాంగ్రెస్ ఇండ్లు ఏవి, బీజేపీ ఇండ్లు ఏవి అనేది అక్కడ ఉన్న లీడర్స్ అక్కడ ఉన్న ఓటర్స్ తెలుసు. అయితే దాంట్లో కాంగ్రెస్ వాడు అంటాడు ఏమని, వాడు టీఆర్ఎస్ ఓటేసిండు వాళ్ళకి ఎత్తి ఇల్లు ఇస్తాము అంటారు. ఇది ఘర్షణ జరుగుతుంది అక్కడ. అప్పుడు ఏమంటారు, మేమేమంటాం అది తప్పది, మనకి ఇవ్వాల్సిందే, మనకి ఇల్లు లేదు. ఎందుకంటే
టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆడ ఊర్లో ఎవరికి ఇవ్వలేదు, కాంగ్రెస్ వానికి ఇవ్వలేదు, టీఆర్ఎస్ వానికి ఇవ్వలేదు, బీజేపీ వానికి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంట్లో పోయి అదే జరగలేదు, చర్చనే జరగలేదు ఈ ఊర్లో ఇల్లు ఇస్తామని. డబుల్ బెడ్రూమ్ అన్నారు, అన్న తాలూకా కేంద్రంలో కట్టిండ్రు, 100-150 కట్టారు అక్కడ. కానీ అలాట్మెంట్ విషయంలో ఎవరికి లేదనేది ఇది లేదు, ఊర్లలో లేదు అసలు. అవునా కాదు, అది ఎవరికి ఇస్తారో కూడా తెలియదు. ఏదో అన్నట్టు చూడు, ఏమన్నా ముక్క కట్టేసి దీనికి ఆశ పెట్టినట్టు అయిపోయింది పరిస్థితి. ఎలక్షన్ ముందు కూడా ఇద్దాం అనుకున్నారు కానీ ఒకటికి ఇస్తే మళ్ళీ ఇంకొకటి ప్రాబ్లం. అది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే క్లియర్ కట్గా పార్టీలు అనేది లేదండి. ఇప్పుడు ఇంకోటి 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు సార్ అన్నట్టుగా 150 ఇండ్లు ఆ ఊర్లో లేవండి అన్నారు. మేము 3500 ఇచ్చినాం ఈ సంవత్సరానికి. ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరు ఎలిజిబుల్ అయినరు ఏం సంగతి అనేది అధికారులకు తెలుస్తుంది, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ ఊరుకు 15 ఇండ్లు వచ్చినాయి బై అంటే 15 ఇండ్లు బొత్తిగా లేని వాళ్ళు, వాళ్ళకు 50 గజాల జాగా ఉంది, 50-40 గజాల జాగా ఉంది. ఎస్, ఓకే, డన్. 15 అవుతాయి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ దాంట్లో నీవు అన్నట్టు ఫస్ట్ కాంగ్రెస్ వాడు సెలెక్ట్ అయినా వాడు బొత్తి ఇల్లు లేనివాడు అవుతాడు, వాడు కాంగ్రెస్ అయినా ముద్ర ఉంటుంది వానికి. వాడు పోయినసారి ఇంకెవరికైనా వేసిట్టాడు ఏమంటున్నా. అయితే వానికి ఇస్తాము, తర్వాత ఇంకొకరికి ఇస్తాము. ఆ గ్రామంలో ఉన్న ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా ఇండ్లు వస్తాయి. రేషన్ కార్డ్స్ విషయానికి వస్తే కూడా పక్క బరాబరి ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వాళ్ళకి ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు వస్తుంది. కొత్త రేషన్ కార్డు వచ్చేతోడు పాత రేషన్ కార్డులో కట్ అవుతాడు, అమ్మ నాన్నల రేషన్ కార్డులో కట్ అవుతాడు. అవునా కదా, అప్పుడు వాళ్ళకి కొత్త కార్డు వస్తుంది. ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే తల్లిదండ్రులు దాంట్లో ఉన్న రేషన్ కార్డులో ఉన్న పేర్లు కట్ అయ్యి వాళ్ళకు కూడా కొత్తది వస్తుంది మళ్ళీ. రైట్. ముఖ్యంగా నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు సరే మీరు ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్నారు, బాగుంది. కానీ ఇప్పుడు రెండు క్వశ్చన్లు అడుగుతాను, రెండింటికి రెండు నిమిషాల సమాధానం చెప్పండి. ముఖ్యంగా బీజేపీ మీరు ఇస్తున్నటువంటి పథకాల విషయంలో వాళ్ళు కామెంట్ చేస్తుంది ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళు మీరు ఇస్తారన్నారు, ఇందిరమ్మ పేరు ఎందుకు పెడతారు? దాంట్లో దాదాపు 1/3 ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్, మీరు ఇందిరమ్మ ఇళ్ళని ఎందుకు పెడతారు? ముందు ఆ పేరు తీసేయండి అంటారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కొత్త రేషన్ కార్డులో అసలు మీ ఫోటోలే వద్దంటున్నారు వాళ్ళు, ఎందుకంటే రేషన్కి సంబంధించింది కాబట్టి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది కాబట్టి అందులో మీ ఫోటోలు పెట్టొద్దు అంటున్నారు. సో దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఇక్కడేనండి, రేషన్ కార్డు సిస్టమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆరంభమైనవి. ఇప్పుడు ఈ మధ్యన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఫ్రీ బియ్యం అనే కార్యక్రమం పెట్టాడు. మేము ఫ్రీ బియ్యం ఇస్తున్నాం రవయ్య అని చెప్పేసి అని అంటుర్రు. ఏమంటున్నాయి, బియ్యం కొంటుర్రు, కొనడము, అమ్మడము, తిరిగి పంచడం అనేది ఇది సైమల్టేనియస్గా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాల మధ్య నడుస్తుంటుంది. దీంట్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటుంది, అటు వాళ్ళు చేస్తుంటారు. మరి డైరెక్ట్ మాకు ₹1 కూడా మీరే ఇవ్వండి బియ్యాన్ని, ఎవడొద్దన్నాడు? రాష్ట్ర ప్రభుత్వము ఉన్నదే మనకు ఈ రాష్ట్రము కేంద్రం రెండు అనుసంధానంగా జరుగుతుంటాయి. రాజకీయంగా చేస్తుండ్రు, రాజకీయంగా మీరు లబ్ధి పొందాలని మేము ఇంత చేసినా కూడా చేస్తుందంటే అది ఎక్కడ సొమ్ము? ప్రజల సొమ్ము అన్నట్టు సాదిక్ గారు అన్నట్టుగా ఇది ప్రజాస్వామ్యం. ఇది మన ఇంటి నుంచి రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి తీసుకొచ్చి ఇవ్వట్లేదు, లేకపోతే నరేంద్ర మోడీ గారి ఇంటి నుంచి తీసుకొచ్చి, లేకపోతే గతంలో కేసీఆర్ ఇంటి నుంచి ఇచ్చింది లేదు, గతంలో ఇంకో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వారి ఇంటి నుంచి తీసుకొచ్చి ఇచ్చింది లేదు. అది ప్రజాస్వామ్యం, ప్రజలు ట్యాక్స్ కట్టారు, దాంతోనే ఈ వ్యవహారం నడుస్తుంది. దాంట్లో ఇండ్ల విషయానికి వస్తుంది. ఇండ్లకి నువ్వు ఎంత తీసుకున్నావా? మేము 5 లక్షలు అన్నాం ఇలా ఇల్లుకు. నీవు నా లేని వాడికి 5 లక్షలు ఇస్తా ఉంటున్నాం. మరి నీవు దాంట్లో ఎంత ఇస్తున్నావు? మరి గృహ నిర్మాణం చేస్తున్నాము, నీవు సపరేట్ మరి నీ ఇచ్చే పైసలతోనే కట్టి చూద్దాం. నీవు ఇచ్చే డబ్బులు ఎన్నో, దాంతోనే ఇల్లు కట్టు. దాని పాలన వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ తప్ప వేరేది మాత్రం నువ్వు ఇచ్చేది 2 లక్షలు ఇస్తావు. అడ్డుకట్ట అది ఎవరి నుంచి కాదు, అది భారత రాజ్యాంగ చట్టమే. అది ఇక్కడ మా కార్యక్రమం కాదు, అది భారత రాజ్యాంగ రూల్. అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంగా నడుస్తుంది. కేంద్రానికి ఎక్కడి నుంచి వస్తాయి? అమెరికా నుంచి వస్తాయి డబ్బులు. మన ఇక్కడ నుంచి చేయాల్సిందే కదా. ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు కేంద్ర ఎంపీకి గెలవాలంటే మన ఓట్లు ఇస్తేనే కదా, కేంద్రానికి డబ్బులు పోయేది మనం ఇస్తేనే కదా. ఏమంటాడు? అంతేగాని మేము కడుతున్నాము మాకు తిరిగి ఇస్తున్నారు, తప్పేముంది? సో ఈ విషయంలో అయితే పెద్ద రాజకీయ లేదు, మళ్ళీ ఆపలేరు. బండి సంజయ్ అయినా మాట్లాడింది కదా, అది ఆపలేదు. కాకపోతే ఏంటంటే రాజకీయ ప్రాఫిట్ కోసం మాట్లాడుతున్న మాటలు తప్ప కానీ అది ఆగవు, అది ఆగం ముచ్చట ఉండదు. ముఖ్యంగా చూసుకుంటే ఈ అవార్డులు ఇచ్చారు మొన్న, దీని మీద కూడా ఫైనల్గా చెప్పండి, నేను అందరూ కూడా ఇయ్య అడుగుతాను. మరి ఏంది గద్దర్ విషయంలో మీరు పట్టుబడుతున్నారు ఇవ్వలేదని? సో బండి సంజయ్ గారు చాలా హాట్ కామెంట్ చేశారు. ఒక మాట చెప్పున్నా, ఈ అంశం విషయానికి వచ్చినప్పుడు నీకు ప్రముఖమైన విషయాన్ని చెప్తాను నేను. గద్దర్ ఎస్సీ మాల
మందకృష్ణ మాది ఎస్సీ మాదిగా. అయితే ఇటువంటి అవార్డులు చాలా వచ్చినాయి గతంలో. పోయిన సంవత్సరం కూడా పాట పాడే ఎవరు మొగులయ్య మొగులయ్య ఈజ్ ఎస్సీ. ఆ రోజు ఈ డైలాగ్ రాలే. అంతకన్నా ముందు సింధు కళాకారుడికి నల్గొండ జిల్లాకే అనుకుంటా సింధు కళాకారునికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆ రోజు ఈ పంచాయతీ లేదు. ఈరోజు మందకృష్ణ మాదిగకు ప్రజా అవసరాల దృశ్య అది ఒక పెట్టి దానికోసం ఉద్యమాలు చేసింది తను. పైగా బీజేపీకి సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఇచ్చారని మీరు అంటారు. అంటే మేబీ అవన్నీ నేను అన్నాను, కానీ ఈయన ప్రజా ఉద్యమాలు ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిండు అని చెప్పేసి ఒక పద్మశ్రీ ఇచ్చారు. సరే దాంట్లో రాజకీయ లబ్ధి ఉండొచ్చు. ఏమని ఈ కృష్ణ మాదిగ అనేటోడు ఈ మొత్తం మాదిగ జాతికి చెందిన లీడరు కనుక ఇతనికి ఇస్తే కొద్దిగా మాదిగ జాతి నుంచి మాకేమో ఓటు బ్యాంకు ఓటు వస్తుందేమని చెప్పేసి అనే ఆలోచన గతంలో బీజేపీ కొట్టిండని చెప్పిండు కదా ఆల్రెడీ. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ ఉన్నాడు, ఈ 5 ఏళ్ల కన్నా ముందు ఆయనది ఉంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాదు, ఇది 15వ సంవత్సరం స్టార్ట్ అయింది అన్నట్టు. 11 నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ 15 వరకు ఉంటాడు కదా. మన 10 ఏళ్ల కాలంలో మందకృష్ణ జ్ఞాపకం రాలేదా? మందకృష్ణ మాది 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు, 30 ఏళ్ళ నుంచి చేస్తాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎవడు జ్ఞాపకం రాలేదా? అయితే అది తప్పది. బండి సంజయ్ గారు మాట్లాడిన వర్షన్ ఏంటంటే రాజకీయంగా ఆర్ఎస్ఎస్ఏ కానీ భారతీయ జనతా పార్టీ ఆయన భావాజాలం వేరు కనుక నక్సలైట్ సిద్ధాంతం ఉన్నాడు మొత్తం మా కార్యకర్తలు ఏంటబడి చంపుతారంటే అది వాస్తవానికి ఆర్ఎస్యు ఆర్ఎస్ఎస్ డెడ్ అగ్నెస్ట్ వ్యవహారం అంతా. ఆర్ఎస్యు ఫిలాసఫీ, ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ. దీంట్లో హిందూ మతాన్ని ఈ బేస్గా చేసి వీళ్ళు మాట్లాడుతుంటారు, లౌకికవాదం అనే బేస్గా వాళ్ళు మాట్లాడుతుంటారు. కమ్యూనిస్టు భావజాలం ఆ రకంగా ఉంటుంది కనుక ఈ నిమ్న వర్గాలను ఇది అణిచివేస్తుంటుంది బీజేపీ అని చెప్పేసి అది మళ్ళీ సిద్ధాంతం ఏదైనా సంగతి కానీ ఆర్ఎస్యూ కానీ రాడికల్సే కానీ లేకపోతే నక్సలైట్లే కానీ ఇది జరుగుతుంటుంది. దాన్ని మాట్లాడండి ఆయన ఎవరు బండి సంజయ్. గద్దర్కేట చేస్తాం అంటే అసలు గద్దర్ పాయింట్ ఎందుకు వచ్చింది ఇక్కడ? మందకృష్ణ అనే మాది పేరు అనేది వచ్చింది కనుక గద్దర్ వచ్చింది. అది కూడా మీ పార్టీ వాళ్ళు చేయబట్టే. మాకు గద్దర్కి ఎందుకు ఇవ్వకూడదని పట్టుబట్టింది మీరే కదా. ఇప్పుడు నేను ఏమంటున్నాను అది ఆ రకంగా తీసుకొచ్చిందే మీరు. ఇప్పుడు ప్రజెంట్గా సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక బాధ్యకి ఇచ్చారు కనుక ఇంకో మాలకి ఎందుకు ఇవ్వలేదనే కూతలు కూస్తురే తప్ప అది తప్పండి. మీరు రివ్యూ చేస్తారు. ఎస్ నేను చెప్తున్నాను. ఇప్పుడు నీవు ఆయన తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈరోజు నా కళాకారుడు కనుక మన నంది అవార్డులే ఇస్తారు కదా. ఇప్పుడు గద్దర్ గారిని ఒక కళాకారునిగా చూసి నంది అవార్డు సినిమా హీరోలకు ఇస్తారు. ఇప్పుడు అది ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది. ప్రపోజల్ ఉంది కానీ స్టార్ట్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారండి జరుగుద్ది. దాన్ని ఎవరు ఇంకా జరుగుతుంది, అది అర్థమైందా? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఇప్పుడు మాలమాదిగ విభేదాలు ఆ పద్మశ్రీల దాకా కూడా ఎందుకు తీసుకోపోతున్నారు ఎయిర్పోర్ట్ పంచాయతీ. ఇప్పుడు పోయినసారి ఆ పాట ఆయనకి ఇచ్చారు కదా పెద్ద మనిషికి, మరి అప్పుడు ఇంకోని గురించి మాట్లాడలేరు అనుకో. ఈ ఎక్స్పోజ్డ్ నేమ్ కనుక ఆయనకి ఇస్తే రేపు ఎస్సీ వర్గీకరణ చేస్తుంది. ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి చేస్తారు. బీజేపీకి అప్పుడు నష్టం అవుతుందని వీళ్ళు ఏమంటారు. ఇప్పుడు మందకృష్ణ మాదే కూడా అదే భజన చేస్తుండు. ఏబిసిడీలు ఇప్పుడు నాకు కావాలి కనుక ఏది మన నిమ్న వర్గాలకు అన్యాయం జరుగుతుంది కనుక ఆ రోజు ఈ నిమ్న జాతీయులను అగ్రకులాలు అణగదొక్కుతున్నాయి కనుకనే అంబేద్కర్ గారు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరకు పోయినట్టు నన్ను ఇక్కడ మా జాతిలో ఎస్సీలను ఇంకో వర్గం ఒకటి తొక్కుతున్నాను కనుక నేను నరేంద్ర మోడీ దగ్గరికి పోతున్నాను ఈయన చెప్పుకోము. నేనేమంటా ఎస్సీ వర్గీకరణకు ఈ నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్రంతో ఏం సోపతుంది ఇక్కడ? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు, ఎవరు? బీజేపీ వాళ్ళు. ఈ గవర్నమెంట్ వర్గీకరణ చేసినప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు చెప్తారు. ఏమంటున్నా ఇది అందరూ అనుకుని చేసే వ్యవహారం ఇది, అది అయిపోయింది. అన్ని పార్టీలు దీనికి సపోర్ట్ ఉన్నారు, అందరూ కూడా దీనికి సపోర్ట్ ఉన్నారు. కానీ మందకృష్ణ మాది ఎవరికి సపోర్ట్ ఉన్నాడు? బీజేపీ, నరేంద్ర మోడీకి సపోర్ట్ ఉన్నాడు. చేసేటోళ్ళు వీళ్ళు. కానీ ఈయన ఎవరిని కలవాలి నిజానికి? అంటే కానీ ఆయనకు అవార్డు ఇచ్చారు అయిపోయింది. కానీ మీరు ఎందుకు గద్దర్ విషయం నేనేమంటున్నా అంటే మీరే రాజకీయ అది కావాలని దాన్ని చేయడం మాట్లాడమే తప్ప అది వేరేది కదా. దానికి తగ్గట్టు ఈ బండి సంజయ్ కథ ఆయన చేసుకున్నాడు. అట్ట అనుకుంటే నిజంగానే నక్సలైట్ వ్యవహారం గురించి అనుకుంటే గద్దర్ పాటవాడినోడే. కానీ మందకృష్ణ దెబ్బకు తుపాకేసుకుని తిరిగినాడు. ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. అయ్యో ఆయన డిప్యూటీ కమాండర్ వరంగల్ జిల్లాలో మన ధర్మసాగర్ దళానికి ఆయన డిప్యూటీ కమాండర్.
ఎవరు మందకృష్ణ మాదిగ. ఆయన దెబ్బకు తుపాకీ వేసుకొని తిరుగులాడినోడేనే. ఏమంటావు? ఈ గదరన గజ కారికి గజ కట్టుకొని పాటవాడు తుపాకీ పట్టుకొని తిరుగులాడినోడు కాదు. మళ్ళా మీ దాంట్లో ఎంపీలు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కూడా నక్సలైట్ మూవ్మెంట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. కనుక మీరు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్న మాటలే తప్ప నక్సలైట్లు పోయిండు అని అనుకుంటే ఇప్పుడు ఆయన బయటకు వచ్చిండు, జనజీవన స్రవంతిలో కలిసిండు. ఆయన నక్సలైట్లు కూడా బెదిరించారు ఆయన ఎవరు గద్దర్ని. ఏం సంగతి పోయి పాటలు పాడుకుంటా మా క్యాసెట్లు అమ్ముకుంటున్నాం అని గద్దర్ని అన్నారు. అంటే విషయము అది. కనుక ఆయన ఏదో తప్పించుకోవడానికి ఆ నక్సలైట్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఈయన ఉద్యమాలు చేసిండు కనుక ఆయన సెలెక్ట్ చేసిండ్రని అని చెప్తే అయిపోయాయి. అంతేగాని ఇది కావాలని ఆయన కూడా ఆ మాట ఎందుకు మాట్లాడేది తెలుసా? బండి సంజయ్ మాట్లాడిన దాంట్లో కూడా మాదిగలందరూ మా పార్టీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడినారు. ప్రతి ఓల్డ్ స్టేట్మెంట్ రాజకీయ లబ్ధి కోసం ఏమన్నా తప్ప లేకపోతే పంచాయతీ మాలమాదిగ మధ్య ఎందుకు పంచాయతీ పెడతారు, పెట్టొద్దని చెప్పేసి అని ఆ సమస్యను పరిష్కారం చేయడానికనే మా ప్రభుత్వం కమిషన్ వేసింది, అది కంప్లీట్ చేస్తుంది, అది చేస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తానికి రేషన్ కార్డులు అన్ని కూడా అందరికీ వస్తాయి, డౌట్ పడవలసిన పని లేదు. రైట్ ఫైనల్గా మీరు చెప్పండి ఇప్పుడు ఆ 2 క్వశ్చన్స్కి. ఏది ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇందిరమ్మ పేర్లు తీసేయాలని చెప్పేసి మాట్లాడడం అనేది ఒకటి, ఈ గద్దర్ విషయంలో ఏం చెప్పాలనుకుంటా బీఆర్ఎస్ దాని స్టాండ్ ఏంటి? రవి గారు సార్, ఈ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదా బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఫెడరల్ వ్యవస్థకి చులకన చేసే విధంగా ఉన్నాయి. ఫెడరల్ వ్యవస్థకి మనది ఫెడరల్ వ్యవస్థ. దేశంలో అమలయ్యే ఏ పథకాలైనా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేయదు, చేయడానికి వీలు లేదు. రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, వాటికి అధికారాలు ఉన్నాయి, ఇవి గణనీయంగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా వీళ్ళు చాలా పనులు చేస్తూ ఉన్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. అంటే రాష్ట్రాల అధికారాలని తగ్గించటము లేదా వాళ్ళని నామినల్ చేయటము, రకరకాల ప్లాన్లు వేస్తున్న దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఒక వాళ్ళని ప్రభుత్వాలను తొక్కే కార్యక్రమం ఖచ్చితంగా వాళ్ళ ప్లానే అది కదా. వాళ్ళ ప్లానే అది. రేపు రాబోయే రోజులలో ఈ వ్యవస్థ ఏది ఉండొద్దు, అది అధ్యక్షులు ఉండాలా, అది బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఉండాలా, రాష్ట్రాల అధికారాలు మొత్తం పరిమితం చేసేసేయాలా, వాళ్ళు నామినల్గా ఉండాలనేది వాళ్ళ సిద్ధాంతము. ఆ సిద్ధాంతంలో భాగంగానే ఇవి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఓపెన్గా బండి సంజయ్ చెప్పిన దాంట్లో వాళ్ళ అంతర్గతంగా ఉన్న సైద్ధాంతిక పరమైన విషయాన్నే ఓపెన్గా చెప్పిండు. మీరు అంటే ఇందిరమ్మ పేరు పెడతాము, ఇంకొకళ్ళ పేరు పెడితే ఇవ్వము అని అనడానికి నీకెక్కడ హక్కు ఉంది? నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? రాష్ట్రాల దగ్గర